హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో వీడియోస్ అనేవి పెట్టక చాలా రోజులు అవుతుంది. ఈరోజు వచ్చేసి మా పాప చారీ ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్స్ని అన్బాక్సింగ్ వీడియో పెడుతున్నాను. చివరి వరకు క్లిప్ చేయకుండా చూడండి. ఇక ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అనమాట. ఆఫీస్ వాళ్ళు తీసుకొచ్చారు స్మార్ట్ వాచ్. ఈ వాచ్ చూడగానే మా పాప ఇది నాకే అని చెప్పేసి నేనే ఓపెన్ చేస్తానని చెప్పేసి ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ గిఫ్ట్ నేనే ఓపెన్ చేయాలన్నది. అది వాచ్ అనమాట. అది తనకే కావాలని చెప్పేసి ఓపెన్ చేస్తుంది. ఇక పిల్లలకి సరదా అనమాట, అన్బాక్సింగ్ చేయాలని అంటే ముందుంటారు, మనకంటే ముందుంటారు. ఇక మా పాపతో స్మార్ట్ వాచ్ ఇది. తను ముందుగానే చెప్పేసి ఇది నాకే కావాలి, నేనే పెట్టుకుంటాను. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్మార్ట్ వాచ్ అయితే. చూస్తున్నారు కదండి. ఓకే, మా బిట్టు అయితే అసలు ఆగట్లేడు, ఏదో ఒకటి తీస్తూనే ఉన్నాడు అనమాట. వాచ్ అయితే చాలా బాగుంది. దీనికి వచ్చేసి 2 బెల్ట్లు వచ్చాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది వెండి గిన్నె అనమాట. ఇది మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, 10th బ్యాచ్ అనమాట. పాప చారీ ఫంక్షన్ అని చెప్పగానే పాప వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. ఒకళ్ళు హైదరాబాద్ నుంచి, ఒకళ్ళేమో బోనకల్ నుంచి, ఇంకొకళ్ళు మేరచేరు అటు సైడ్ నుంచి వచ్చారనమాట మా ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉందన్నమాట వెండి గిన్నె. ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మా ఫ్రెండ్స్ తెచ్చారు, కాకపోతే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అనమాట. అక్క వాళ్ళు తెచ్చారు, కవితక్క, విజయక్క, వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. ఇది వచ్చేసి కెటిల్ అనమాట, వాటర్ యూజ్ చేసుకునేది. ఇది అక్క వాళ్ళు తెచ్చారు. ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది మాకు. ఇదైతే నేనే అన్బాక్సింగ్ చేశాను. కానీ ఒక పక్కన మావాడు అంటున్నాడు, ఎందుకు మమ్మీ నువ్వు తీసేది అన్బాక్సింగ్ వీడియో, నేను తీస్తా కదా అని చెప్పేసి అంటున్నాడు. ఒక పక్క మా పాప కూడా తీస్తా అని చెప్పేసి అంటుంది. ఇక మీరిద్దరేం కట్టుకుంటారు అని చెప్పేసి నేనే తీస్తానని చెప్పేసి నేనే వీడియోని తీస్తున్నాను అనమాట. కానీ మా బిట్టు మాత్రం ఆగట్లేడు, ఏదో ఒకటి తీస్తున్నాడు మధ్యలో వస్తూ. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది, పక్కకు పెట్టేద్దాం. అక్క వాళ్ళకి థ్యాంక్స్ అనమాట. చెప్పగానే ఫంక్షన్కి వచ్చారు. చాలా బిజీ టైంలో ఉంటారు అక్క వాళ్ళు, అయినా సరే వాళ్ళ పనులను పక్క పెట్టుకొని మరి ఫంక్షన్కి వచ్చారు. ఇది వచ్చేసి ఇది మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారనమాట. వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. ఫోటో ఆల్బమ్ అనుకుంటాను, ఇది ఫొటోస్ పెట్టుకునేది. ఓపెన్ చేస్తే తెలుస్తుంది అనమాట ఎలా ఉంది ఏంటనేది. ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. నాకైతే చాలా బాగా అనిపించింది ఇది ఓపెన్ చేసిన తర్వాత. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ఫోటోలు అనమాట. మన దగ్గర ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఉంటుంది. మన దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే ఇవి అందులో పెట్టుకోవాలన్నమాట. చాలా మంచిగా అనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదనమాట. ఓన్లీ ఫ్రేమ్ ఒకటే వస్తుందన్నమాట మనకి. మా బిట్టు అసలే ఆగట్లేడు, మధ్యలో వస్తుంది ఊరికే. ఫోటో ఫ్రేమ్ వరకే ఉంటుంది. దాన్ని అందులో మనం ఫోటో సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక ఇలా ఉంటుంది. మనం ఏదైనా ఫోటో సెట్ చేసి పెట్టుకోవాలి. పిల్లలు చాలా చక్కగా ఆలోచించి గిఫ్ట్ తీసుకొచ్చారు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకో గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు, అది ఇదనమాట. చూస్తున్నారు కదా, ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీనికి ఛార్జర్ లైట్ అనేది ఉంది. నైట్ మనం కలెక్షన్ ఇచ్చామనుకోండి, లైట్లు వెలుగుతాయి. సూపర్గా ఉంది. నాకైతే ఇది బాగా నచ్చింది. గిఫ్ట్ వచ్చేసి ఉన్న వాటిలలో ఇది చాలా బాగా నచ్చింది, మా పాప వాళ్ళకి తెచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసి శారీ అండ్ బట్టలు అనమాట. మామూనికి పంచ, షర్టు, మా పాపకి చీర, జాకెట్ అనమాట. ఇవి వచ్చేసి మా పెద్ద బావ వాళ్ళు తెచ్చారనమాట, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది. గ్రీన్ కలర్ బ్లౌజు వర్క్ చేయించారనమాట. పింక్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఫంక్షన్లో కడదాం అనుకున్నాము, కానీ టైం లేకుండా ఫంక్షన్లో దీన్ని కట్టలేదన్నమాట. అందుకనే మళ్ళీ ఈరోజు వీడియో అన్బాక్సింగ్ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి బయట కూడా గ్రీన్ వచ్చింది. పింక్ కలర్ చీర. మా పాపకి పింక్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళు, అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య పిల్లలు అనమాట, అలా ఆలోచించి పింక్ కలర్లో తీసుకొచ్చారు. ఈ బ్లౌజ్ వచ్చేసి మా పాప సైజే. ఇది మామూలుకి షర్ట్ అనమాట. షర్ట్ తీసుకొని వచ్చారు, సేమ్ కలర్ ఉండాలని చెప్పేసి ఇలా తెచ్చారు. మా బిట్టు చూడండి అసలు ఆగట్లేదు. ఇది వచ్చేసి పంచ. ఏమ సరదాగా ఉండే, ఇది కట్టాలి అని చెప్పేసి అనుకున్నాం ఫంక్షన్లో కంపల్సరీ, కానీ టైం అయిపోయింది. అప్పటికే ఇక 6:30 అయిపోయింది. ఇక జనాలు వస్తూనే ఉన్నారు. ఇక ఫొటోస్ అవన్నీ తీసేసరికి లాస్ట్లో 7 అయిపోయింది. ఇక వెళ్తూ రావట్లేదని చెప్పేసి పిల్లలు అలసిపోయారని తీయలేదు. ఇది ఒకసారైనా కట్టించి వీడియో తీయాలి మా వాడిని. పంచ టైప్ అనమాట. ఇది ఎలా ఉంటుందో ఏందో చూద్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ కట్టలేకపోయాము. ఎలాగైనా సరే ఈ బట్టలు కట్టించి మళ్ళీ ఫొటోస్ తీయాలి వాళ్ళని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి
ఇది చీర అనుకుంటాను. ఇది డ్రెస్ అనమాట. ఇది మాకు తెలిసిన వాళ్ళు ఇది పంజాబీ డ్రెస్ అనమాట. ఇది మాకు తెలిసిన వాళ్ళు తెచ్చారు పాపకి. చాలా బాగా అనిపించింది. ఫ్లవర్స్ కానీ గోల్డ్ కలర్ చున్నీ ఫ్లవర్స్ చాలా బాగా అనిపించింది. ఫంక్షన్ చాలా తక్కువ మందికి చెప్పామన్నమాట. అనుకోకుండా అడవిడిగా చేసాము. అసలు ఫంక్షన్ వద్దు అనుకున్నాము, ఇంట్లో సిచ్యువేషన్ బాగలేక. ఇక ఏం కావాలి చేద్దామని చెప్పేసి చాలా తక్కువ మందికి చెప్పాము. కానీ చెప్పిన వాళ్ళందరూ వచ్చారనమాట. చాలా సింపుల్గా సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము. ఆ వీడియో కూడా నేను మీకు కంపల్సరీ పెడతాను. ఇక బిట్టు అడవిడి మాత్రం అసలే ఆగట్లేదు. ఇది వచ్చేసి చీర అనమాట. ఇది కూడా మాకు కావాల్సిన వాళ్ళు తీసుకొచ్చారు. ఖమ్మం అన్నయ్య వాళ్ళు ఖమ్మంలో ఉంటారు, వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. చీర చాలా బాగా నచ్చింది. ఇక ఫంక్షన్ రోజు అడవిడి అయిపోయింది అనమాట. ఎవరిని సరిగ్గా పలకరించలేదు. ఇక ఫంక్షన్ అయిపోయిన తర్వాత 8:30కి అలా ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే పిల్లలు అడవిడి గిఫ్ట్లు ఓపెన్ చేయాలి, ఏముందో చూద్దాం మమ్మీ అని చెప్పేసి అంటే నేనే బలవంతంగా ఆపాను. లేదు రేపు వీడియో తీద్దాము, వీడియో తీసి మన ఛానల్లో పెడదాం, అప్పుడు ఓపెన్ చేద్దామని అని చెప్పేశాను. ఇది వచ్చేసి కవర్లో కూడా చీర అనమాట. ఇది వచ్చేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది అనమాట. తను చాలా బాగా దగ్గర అనమాట. మాతో చాలా మంచిగా మాట్లాడుతుంది. అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది అనమాట. తను చెప్పగానే ఫ్యామిలీతో పాటు వచ్చారు ఫంక్షన్కి. ఇది వచ్చేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది మాకైతే ఈ చీర. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటిది, అది ఒకటి కెటిల్ ఒకటి ఉంది. కెటిల్ అయిపోయింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది అడిగారు మా పిల్లలకి ఏంటిదో చెప్పాలి, మీరు చెప్తే వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తానని చెప్పాను. కానీ ఎవరు సరిగ్గా చెప్పలేకపోయారు. ఫస్ట్లో నేను వాళ్ళకి చూపించలేదనమాట ఏ గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి. చూడండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. ఇందాకదేమో మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. ఇదేమో మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారనమాట, బాయ్స్. చాలా బాగా అనిపించింది నాకు. చాలా చక్కగా ఆలోచించారు అనిపించింది. ఇదేంటంటే మేము ప్రింటింగ్ చేయించాం కదా, కార్డులు పంచాం కదా, దాన్నే దాంట్లో ఫోటోలే కొన్ని మిక్స్ చేసి ఆల్బమ్ లాగా కట్టించారనమాట. వచ్చిన వాటిలలో మా పాప వాళ్ళది నెక్స్ట్ ఇది చాలా బాగా నచ్చాయి నాకైతే. ఓపెన్ చేపించి చూపిస్తాను చూడండి. ఇక వీడియో తీసేంతవరకు ఒకటే సతాయించారనమాట. మరి మా అమ్ములు అయితే అస్సలు ఆగలేదు. తీయాలి మమ్మీ, వీడియోస్ తీయాలి, గిఫ్ట్లు ఏమేమి వచ్చాయో చూడాలని చెప్పేసి. మెయిన్గా వాళ్ళు వెయిట్ చేసింది దేనికోసం అని అంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చిన గిఫ్ట్ ఒకటి, ఇప్పుడు నేను ఓపెన్ చేసిన దీనికోసము. ఇంకా బాయ్స్ మా అబ్బాయికి ఇంకా వేరే గిఫ్ట్ కూడా ఇంకోటి ఇచ్చారనమాట, పెద్దది. అటు సైడ్ మూలకు పెట్టారు కదా, అదనమాట. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. వాళ్ళు 2 గిఫ్ట్లు తీసుకొచ్చారు వీళ్ళు. ఇదొకటాను, నెక్స్ట్ ఇంకోటి బ్యాట్ అనమాట. మా వాడికి క్రికెట్ అంటే చాలా పిచ్చి, అందుకని వాళ్ళు ఈ ఆల్బమ్తో పాటు బ్యాట్ కూడా తీసుకొని వచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను చూపిస్తాను. ఇదైతే మాకు చాలా బాగా నచ్చిందనమాట. మా పిల్లలు ఇది మేము కార్డులో కొట్టించిన ఫొటోస్ అనమాట. చాలా బాగా అనిపించింది ఇదైతే. చూడండి మా బిడ్డ ఎలాగ నవ్వుతున్నాడు ఆ ఫోటోలు తీసి. ఆయనకు కూడా నచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట. ఎందుకంటే మన ఫంక్షన్ అనే డేటు వాళ్ళకి కొట్టించినాం కదా, పేర్లు అవి మనం వాళ్ళ తలకించుకుంటే చూడగానే ఐడియాకి వచ్చేసింది అనమాట. ఇదైతే చాలా బాగా నచ్చింది. మాకు కూడా రాలేదు ఇలా ఆలోచన. చక్కగా ఫ్రేమ్ కట్టించారు పిల్లలు, చాలా చక్కగా ఆలోచించారు మా ఓన్ ఫ్రెండ్స్. దీంతోపాటు వాళ్ళు బ్యాట్ కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట, ఒకటి గిఫ్ట్గా. మామూలు కుళ్ళుకుంటుంది ఇక వాళ్ళ ఫ్రెండ్సే కానీ నా ఫ్రెండ్స్ కూడా తెచ్చారని చెప్పేసి అని ఉంటుంది పక్క నుండి. ఇది వచ్చేసి ఇక జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ పట్టీలు అవి ఉన్నవి. ఇవి కూడా మాకు చాలా దగ్గర వాళ్ళు తెచ్చుకొచ్చారనమాట. ఇవి వచ్చేసి మా తోటికోడలు తెచ్చిందేనా ఏంటిది పట్టీలు అనమాట. ఇవి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ దోస్తు తీసుకొచ్చాడు అనమాట పట్టీలు. హైదరాబాద్లో ఉంటాడు తను తీసుకొచ్చాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి మా ఏరాలు తీసుకొచ్చింది అనుకుంటా. ఇది రింగ్ అండ్ ఇది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే తీసుకుని వచ్చాడు అనమాట. తను హైదరాబాద్లో ఉంటాడు. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటిది, ఇవి దిద్దులు అనుకుంటాను, చెవులు అనుకుంటాను. ఇవి కూడా వచ్చేసి ఇవి కూడా మా వదిన వాళ్ళ తమ్ముడు అనమాట తీసుకొచ్చాడు. మా వదిన వాళ్ళ తమ్ముడు ప్లస్ మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకు అనమాట. తను తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఉజునార్లో ఉంటారు. ఇవి కూడా అంతే, మా వదిన వాళ్ళ తమ్ముడు అనమాట. రెండో తమ్ముడు తీసుకొచ్చాడు. మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకు రెండో అతను అనమాట, తను తీసుకొచ్చాడు. ఇవి వచ్చేసి ఇవేంటి,
ఇవి కూడా చెవులే అనమాట. ఇవి వచ్చేసి మా యారాలు తీసుకొని వచ్చిందనమాట. మా యారాలంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య అనమాట. అన్నయ్య వదిన వాళ్ళు తీసుకొని వచ్చారు. పండు అని చెప్పేసి వీడియోస్ పెడతాను కదా అప్పుడప్పుడు, వాళ్ళ మమ్మీ నాన్న అనమాట. అంతేకాదంటే ముందు బట్టలు పెట్టిందేమో మా బట్టలు చూంచాను కదా వీడియో, అవేమో మా పెద్ద యారాలు. ఇప్పుడు పెట్టిందేమో 2 యారాలు. మా 3 యారాలు వాళ్ళు కూడా వాళ్ళు మనీ ఇచ్చారనమాట, పిల్లలకి ఏమైనా తీసుకోమని చెప్పేసి. మా సొంత అన్నయ్య వాళ్ళేమో ఫంక్షన్ రోజున బట్టలు పెట్టారు. ఇక మా 3 యారాలు అంటే మా బెదర్ వాళ్ళ అన్నయ్యలు అనమాట, 3. ఇందాక నేను చూపిస్తున్నాను కదా, ఇది మా వాడికి బ్యాట్ అనమాట. దీనికోసం వాడు వెయిటింగ్, ఫంక్షన్ అయిపోయిన దగ్గర నుంచి వెయిటింగ్ అనమాట. క్రికెట్ పిచ్చోడు మా వాడైతే. ఈ బ్యాట్ ఓపెన్ చేయాలి, ఎలా వస్తుందని చూడాలని చెప్పేసి. చూశారు కదా, ఇది 1 కళ అనమాట. ఇక ఇది ఓపెన్ చేయాలని చెప్పేసి, ఇక గిఫ్ట్ అనగానే ఆడే వచ్చి ఓపెన్ చేసుకుంటానని ఆల్మోస్ట్ దానిపైన కవర్ నిన్ననే తీసేశారు. ఫంక్షన్ అయిపోయి ఇంటికి రాగానే తీసేశారు. నేను ఆపంగానే ఆగారనమాట. ఇది చూడండి మా బిట్టు పాప. మా బిట్టు ఒకటన్నా ఓపెన్ చేయలేదు, అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది పెట్టడానికి మా ఇంట్లో ప్లేస్ కూడా లేదు. దీన్ని ఓపెన్ చేసిన మళ్ళీ ఏడొక్కడ పెట్టాల్సిందే. వాడడానికి మాత్రం మా ఇంట్లో ప్లేస్ లేదు. ఉన్నది 2 రూములు. ఒక రూమ్లో నేను మిషన్ అది కుడతాను, ఇంకో రూమ్లో కిచెన్, బెడ్, ఇవే సరిపోతాయి. ఇది చూడాలి, దీనికి మంచి ప్లేస్ చూసిన తర్వాత వాడాలి. ఇంతకేంటి అనుకుంటున్నారా? ఇది చూడండి. ఇది వచ్చేసి ఇది చెప్పడానికి ముందే మా పండు ఒకటే ముసిముసి నవ్వుతున్నాడు. ఎందుకు తెలుసా? నిన్న ఈ గిఫ్ట్ ఫంక్షన్లో వచ్చిన దగ్గర నుంచి అంత పెద్దగా ఉంది పిన్ని, ఏంటది నేను ఓపెన్ చేస్తా అని చెప్పేసి ఒకటే అడుగుతున్నాడు అనమాట. ఇంటికి వచ్చాక కూడా అదే అనమాట. ఇక 7:30కి ఇంటికి వచ్చాం కదా, నీ పిన్ని ఇది పెద్దగా ఉంది, నేను ఓపెన్ చేస్తా, ఏంటిదా అని చెప్పేసి ఒకటే అడుగుతున్నాడు. అది వచ్చేసి ఇదనమాట, గ్రైండర్. ఇది మా పండు గ్రైండర్ అని చెప్పినా సరే లేదు, ఓపెన్ చేయాలని ఒకటే సతాయించి మరి ఈరోజు తనే ఓపెన్ చేశాడనమాట. అందుకనే దీన్ని లాస్ట్లో ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ఓపెన్ చేస్తా అంటే లేదు పిన్ని ఇది నేను చేస్తాను, లాస్ట్కి నేనే ఓపెన్ చేస్తాను, నేనే బయటకు అన్నీ తీస్తానని చెప్పేసి అంటే తన కోసం ఇది లాస్ట్లో ఓపెన్ చేసాము. కలర్ అయితే మంచిగా అనిపించింది మాకు. గ్రైండర్ ఇది. కాకపోతే దీన్ని ప్లేస్ అనేది సెట్ చేయాలన్నమాట, ఎక్కడ పెట్టాలి ఏందనేది. చాలా బరువుగా కూడా ఉందన్నమాట. ఇది ఇంత బరువుగా ఉంది కాబట్టే మా పండు అసలు ఏంటిదో పిన్ని చూడాలని చెప్పేసి ఒకటే సతాయించాడు అనమాట. గ్రైండర్ అన్న లేదు, అది ఏ కలర్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి చూడాలని ఒకటే సతాయించాడు. అంతేకాదు చూడండి, అసలు మొత్తం తీసి బయట పెట్టాలని చెప్పేసి మా వాళ్ళు దాన్ని మొత్తం తీసి బయట పెడదామని చెప్పేసి ఇక మొత్తం తీసి బయట పెడతారు అనమాట. పిల్లలకి ఏదైనా చూసేంత వరకు ఆత్రమే తాగదనమాట. అది ఏంటి అని తెలుసుకోవాలి. దీన్ని ఓపెన్ చేసేసరికి చూడండి ఉన్న బ్యాచ్ మొత్తం అక్కడికి వచ్చేసారనమాట. వాళ్ళు నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంత బరువు ఉంది ఇది ఏంటిదా అని చెప్పేసి. ఇక మొత్తానికైతే బయట పెట్టేశారు. దీనికోసం బ్యాచ్ వచ్చేసి దీన్ని రెడీ చేస్తున్నారు అనమాట. ఇది చూడాలి, వర్క్ ఎలా నడుస్తుందని చూడాలి, పెట్టి పిన్ని అని చెప్పేసి అంటున్నారు. కానీ నేనైతే బయటకు తీస్తా కానీ మొత్తం చూడండి, తర్వాత మనం చెక్ చేద్దాం. దీని ప్లేస్ అనేది చెక్ చేసి పెట్టిన తర్వాత చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఏందనేది చూద్దామని చెప్పేసి అన్నాను. ఇది వచ్చేసి కొబ్బరి తురిమేది అనమాట. మా బిట్టు కూడా సర్చ్ చేస్తున్నాడు అనమాట, ఏంటిదా ఇది అని చెప్పేసి చూస్తుండు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వీళ్ళ ఆత్రం అయితే ఏంటిదా తెలుసుకోవాలన్న ఆత్రం అయితే ఇక అయిపోయింది, తెలుసుకున్నారు. ఇక అయినా సరే మా పండు మాత్రం లేదు పిన్ని ఒకసారి కరెంటు పెట్టి చూద్దాము, ఎలా తిరుగుతుందో చూద్దాము, ఎలా వర్క్ చేస్తుందో చూద్దామని బుక్ తీసి మరీ చదువుతున్నాడు అనమాట. అందులో ఎలా ఉంది అని చెప్పేసి ఇక 2 గంటలు మా పండు ఒకటి మా బిట్టు ఒకటైతే పట్టుకొని చూస్తున్నారు. అగో చూడండి, కరెంటుకి పెడదామని చెప్పేసి మా ఊరు ట్రై చేస్తున్నాడు ప్లగ్ తోటి. నేనే వద్దంటే ఆగిందనమాట. ఇక మా బిట్టు కూడా అసలు ఆగట్లేడు, ఆయన లేపుతున్నాడు చూడండి, నాకే లేవట్లేదు, వానికాయలు వేస్తుంది. ఇక ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక మొత్తానికైతే గ్రైండరు దీనికోసం వెయిట్ చేస్తున్న మా వాళ్ళ కోరికైతే నెరవేరిపోయింది నిన్నటి నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇక మా ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. కానీ ఫంక్షన్ చాలా అడవిడిగా జరిగిపోయింది. మేము బాగా తెలిసిన వాళ్ళకంటే ఫ్యామిలీ మెంబర్స్ వరకు, ఇంట్లో వరకే చెప్పుకొని చేసుకున్నాము ఫంక్షన్. బయట అయితే ఎవరికి చెప్పలేదు. కానీ తెలిసిన వాళ్ళు మాత్రం చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అదేంటి అలా చేశారేంటి, చెప్పొచ్చు కదా అందరికీ అని చెప్పేసి అడిగారు. కానీ వద్దు అనుకున్న ఫంక్షన్ అడవిడిగా చేయాల్సి వచ్చిందనమాట. ఇంట్లో సిచ్యువేషన్లు బట్టి కొంచెం వద్దు అనుకున్నాము. ఫస్ట్ పర్వాలేదు ఇక చేద్దామని చెప్పేసి చేసాము. ఇవన్నమాట మా పాపకు వచ్చిన ఫంక్షన్ గిఫ్ట్లు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి చాలా బాగా నచ్చినాయి అనుకుంటాను. ఇందులో మీకు ఏ గిఫ్ట్స్ నచ్చాయో అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక మాకైతే వచ్చిన గిఫ్ట్స్ అన్నీ నచ్చాయన్నమాట. ఇక ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మా బిట్టుతోటి, బాగా చెప్పు వాళ్ళకి అని చెప్పేసి, బాగా చెప్పు వీడియోకి బాగా చెప్పు అని అంటే అస్సలైనట్లేడు. గిఫ్ట్లు ఏంటి అది చూడాలని చెప్పేసి మా బిట్టు ఆతృత అనమాట. చూడండి, ఎన్నిసార్లు ట్రై చేసినా అసలే చెప్పట్లేడు. ఒక్కసారైనా చెప్పరా బాగా చెప్పు, సెండ్ ఆఫ్
మన వాళ్ళకి అందరికీ అని చెప్పినా కానీ అసలు చెప్పట్లేడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా పాప ఫంక్షన్ వీడియోతో కలుసుకుందాం మళ్ళీ. బాయ్.